తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడటానికి పుట్టిన మహానేత నందమూరి తారక రామారావుని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కొనియాడారు. స్థానిక పీవీఆర్ మున్సిపల్ పాఠశాల మైదానంలో జరుగుతున్న ఎన్టీఆర్ కళా పరిషత్ నాటకోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ ను ప్రజలు చిరస్థాయిగా గుర్తుంచుకునే విధంగా ఆయన పేరుతో కళా పరిషత్ నిర్వహించడం అభినందనీయమని అన్నారు. చలనచిత్ర రంగంలో ఎన్నో విభిన్న పాత్రలు పోషించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఎన్టీఆర్ ఆ అనుభవంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి ప్రవేశించి కేవలం 9 నెలల్లోనే ముఖ్యమంత్రి అయ్యారని గుర్తు చేశారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన కోలాట ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కళాకారులను మంత్రులు అభినందించారు. ముందుగా ఎన్టీఆర్ కళా పరిషత్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శాన్ సౌల్ పెయింటింగ్ ప్రదర్శనను మంత్రులు ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో ప్రముఖ చిత్రకారిణి చుండూరి ప్రశాంతి రూపొందించిన చిత్రకళాకృతులను మంత్రులు ప్రత్యేకంగా అభినందించారు. ఆమె కళాత్మక ప్రతిభను కొనియాడుతూ కళారంగానికి ఆమె అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని అన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కళా పరిషత్ అధ్యక్షుడు ఈదర హరిబాబును కూడా మంత్రులు అభినందించారు. కార్యక్రమంలో కందుకూరు సంతనోదరపడ ఎమ్మెల్యేలు ఇంటూరు నాగేశ్వరరావు, బిఎన్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీ రామారావు గారి ఎడ్యుకేషన్ ఆర్ట్స్ అండ్ కల్చరల్స్ ట్రస్ట్ వాళ్ళు నిర్వహించిన మా హరిబాబు గారు అంటే ఇలాంటి ప్రోగ్రాంలు ఇంత బ్రహ్మాండంగా అది హరిబాబు గారు తప్ప ఎవరు ఆర్గనైజ్ చేయలేదు. హరిబాబు గారి లాంగ్వేజ్ లో హ్యాట్స్ ఆఫ్ టు మన అందరి ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారు 30 సంవత్సరాలు మన మధ్యలో లేకపోయినా కూడా ఆయన చేసిన ఈ తెలుగు వారికి చేసిన సేవలు స్మరించుకుంటూ సోదరుడు హరిబాబు గారు ఇటువంటి మంచి కార్యక్రమాన్ని చేయడం చాలా సంతోషం, అభినందనీయం అని చెప్పి తెలియజేసుకుంటూ తప్పకుండా మన అందరికీ కూడా అన్నాన్ని పిలిచే ఎన్టీఆర్ గారి కార్యక్రమాన్ని ఇంత భారీ ఎత్తున చేస్తున్నటువంటి సోదరులకి ఉదయపూర్వక నమస్కారాలు, అభినందనలు తెలియజేసుకుంటూ మమ్మల్ని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించినటువంటి సోదరులు హరిబాబు గారికి మరొకసారి ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నమస్కారం. ఆంధ్రుల ఆరాధ్య దైవం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జ్ఞాపకార్థం వారిని తలుచుకుంటూ గత 27 సంవత్సరాల నుండి ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్ ఆర్ట్ ట్రస్ట్ ద్వారా ఈదర హరిబాబు గారు నిరంతరం కూడా మన ప్రీతమ నాయకుడిని ప్రజల్లో చిరస్థాయిగా గుర్తు చేసుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయం. ఎన్ని ఒడిదుడుకులు పుట్టినప్పుడు కూడాను
తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని వారి వర్ధంతి నుంచి ఈ కార్యక్రమాన్ని చేయడం ఇందాక విజయ్ కుమార్ గారు చెప్పినట్టు వారికే సాధ్యమైంది. ఈ కల్చరల్ యాక్టివిటీస్లో పాల్గొన్నటువంటి కోలాట బృందం రవి గారు నేను కంటిన్యూస్గా గ్యాప్ లేకుండా వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటా ఉన్నారు. వారందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఎన్టీఆర్ గారి చలనచిత్రంలో ఒక రైతుగా, రైతు కూలీగా, ఒక ఉద్యోగిగా, ఒక నిరుద్యోగిగా, ఒక కార్మికుడిగా ఎన్నో రకాల పాత్రల్ని పోషించి ప్రేక్షకులను ఆదరించి ఆ అనుభవాలతోటి తెలుగు ప్రజల్ని ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ముఖ్యమంత్రిగా వచ్చి వారి యొక్క అనుభవాలన్నింటినీ కూడా ఒక సుపరిపాలన అందించి తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచ నలుమూలలో చాటినటువంటి మహోన్నత వ్యక్తిని మన ఒంగోలులో అందరూ కూడా గుర్తు చేసుకునే విధంగా చేసినటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరింత దిగ్విజయంగా కొనసాగాలని ఈ విధంగా చేసే విధంగా ఈ ట్రస్ట్కి ఈదల హరిబాబు గారికి భగవంతుడు సర్వశక్తులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్న ఎన్టీఆర్ గారిని స్మరించుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జోహార్ అన్న ఎన్టీఆర్. చివరి మంచి పాట పాడారు, ఎన్టీఆర్ పాట, చాలా సంతోషం. కళాభిమానులకి అందరూ కూడా ముందుగా పేరు పేరు నా ఉదయపూర్వక నమస్కారాలు. దాదాపు 27 సంవత్సరాల నుంచి హరిబాబు గారు ఎంతో అభిమానంతో మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పేరు మీద కంటిన్యూగా 27 సంవత్సరాలు పెట్టడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే మధ్యలో ఒక 5 సంవత్సరాలు పెట్టలేకపోయారు, అప్పుడు అద్దెంట్లో పెట్టారు, అప్పుడు నేను కూడా వచ్చాను. మిగతా టైంలో కంటిన్యూగా పెడతా ఉన్నారు. ఇందాక అడిగాను మన వెంకటరావు గారిని, ఎన్ని రోజులు పెడతామంటే మొదట్లో వారంతో స్టార్ట్ చేసాం, ఇప్పుడు 17 రోజులు పెడతా ఉన్నాం. 17 రోజుల దాకా పెడతాం. అంటే ఒక నాటక పోటీలే కాకుండా పిల్లలకు సమయం దగ్గర నుంచి పెద్దల దగ్గర నుంచి మన కళలన్నింటినీ కూడా ఉట్టిపడేలాగా చేయడం అంటే సామాన్య విషయం కాదు. మంచి కార్యక్రమం. హరిబాబు గారిని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇందాక మీరు పాట పాడారు, తెలుగువాడి గురించి పాట పాడారు. ఆ తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కాపాడడానికి పుట్టిన వ్యక్తే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. అందుకే ఎన్ని సంవత్సరాలైనా మన మనిషికి దూరం అయ్యాడు కానీ మన మనసు నుంచి ఎప్పుడు కూడా దూరం కాలేదు. అలాంటి మహనీయుడి పేరు మీద ఇట్లాంటి మంచి కార్యక్రమాలు పెట్టాలి. ఇంకా మన ఒంగోలు లాంటి ప్రాంతాల్లో కల్చరల్ క్లబ్ లాంటిది ఒక మంచిది పెట్టి బిల్డింగ్ కట్టి రాబోయే రోజుల్లో ఇలాంటి కళల్ని ఏ ప్రభుత్వాలు ఉన్నా సరే ఇట్లాంటి కళల్ని దూరం చేయకుండా ఉన్న రోజులు మన తల్లి జాతి నిలబడి వెళ్తుందని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఇట్లాంటి కార్యక్రమాలు మరిన్ని పెట్టాలి. మీరు కూడా బ్రహ్మాండం చేశారు. నేను చూస్తాం, మేము అందరం మాట్లాడుకుంటాం కానీ మీరు ఎక్కడ అభిప్రాయాలు అనుకుంటా ఉన్నాం. మీతో పాటు స్టేజ్ మీద ఉన్న మీ ఇద్దరు దంపతులకు కూడా మీకు కాలు దెబ్బతిన్నా సరే మీ భార్య మళ్ళీ దాన్ని తీసుకొని ఈ కళని గ్రామాల్లో మేము కూడా చేయాలని అనుకుంటూ కూడా మీ అభినందించాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నందమూరి తారక రామారావు గారిది కళా పరిషత్తు గడిచిన 17 రోజుల నుంచి జరుపుతూ ఉన్నారు. చాలా మంచి కార్యక్రమం. ఈదల హరిబాబు గారికి ప్రత్యేకంగా అభినందనలు. మీ అందరూ తెలియదు కాదు, ఎన్టీ రామారావు గారు తెలుగువాడి ఆత్మగౌరవానికి నిలిచిన పేరు, నిలువెత్తు పేరు. అలాంటి మహనీయుడి పేరు మీద 27 సంవత్సరాల నుంచి అలుపెరగకుండా దాదాపు అన్ని వర్గాల పిల్లలకి, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అన్ని రకాల కార్యక్రమాలు పెట్టి ఈ ఒంగోలు ప్రాంతంలో బ్రహ్మాండంగా చేశారు. ఇట్లాంటి కార్యక్రమాలు మరెన్నో జరగాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. మంచి పద్ధతి కాదు, రాజకీయాల్లో మంచి పద్ధతి కాదు. మంత్రిగా చేసినాడు, అన్నీ తెలిసినాడు. ఇలాంటి పద్ధతులు మంచివి కావు. తప్పు చేశారు. తిరుపతి లాంటి మంచి దేశంలో, ప్రపంచంలోనే ఒక మంచి దేవాలయంకి బస్టు పట్టించారు. మంచి నెయ్యితోటి లడ్లు ప్రసాదం చేసి 10,000 కోట్లాది మంది భక్తులకి దేవుడు ప్రసాదం పెట్టే దాంట్లో నెయ్యి వాడాల్సిన దాంట్లో కల్తీ నూనె వాడి కల్తీ పనులు చేసేసి కల్తీ వ్యవహారాలు చేసే పార్టీ చేసిందే కాకుండా వాళ్ళ తప్పుగా పూడ్చుకోవడం కోసం
అతను రెచ్చగొట్టి తెలుగుదేశం కార్యకర్తలను రెచ్చగొట్టి చేయడం వల్ల ఉద్రేక పరిస్థితి వచ్చింది. అంతే తప్పక తెలుగుదేశం పార్టీ వాళ్ళు సమన్వయంతో ఉండే అలవాటు ఉంది. ఎప్పుడు కూడా మా నాయకుడు అట్లాంటివి చేస్తే ఒప్పుకోడు. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును. డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ళ MBBS DNB లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ. డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ MBBS MS జనరల్ సర్జరీ. డాక్టర్ ఎం రామకృష్ణ MBBS DNB అనస్థీషియాలజీ. ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కాపా పవన్ కుమార్ MBBS MD పల్మనాలజీ. విష జ్వరాలు, బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి. డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి MBBS MD జనరల్ మెడిసిన్. మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడును. కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా, నొప్పి లేకుండా, మత్తు అవసరం లేకుండా, శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది. డాక్టర్ జి కల్పన MBBS DNB DGO. డాక్టర్ ఎస్ సుజిని MBBS DNB DGO. మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడును. డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడును. కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు. డాక్టర్ బి కిరణ్ జ్యోతి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ బి హైందవి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ జి విజయలక్ష్మి MBBS MS ఆప్థమాలజీ. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కొనగళ్ల కార్తీక్ MBBS DNB ENT FHNO. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ ఎం దీక్ష BDS. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. ఫోన్ 08592 667788.